మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రస్తుతం మనం గర్మిల్లపాడు ప్రజల దగ్గర ఉన్నాం. ఓటు హక్కు అనేది ఎంతో ముఖ్యమైనది. అలాంటి ఓటు మేము వెయ్యము అని అంటున్నారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి అని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న. అసలు ఏమైందన్నా మీరు ఈసారి ఓటు ఎవరు వచ్చినా కానీ వెయ్యము అని అంటున్నారు? అవునన్న, పోయిన గత ఎంపీ ఎలక్షన్లప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు కూడా అప్పుడు కూడా మేము ఇంతే చెప్పామన్న. ఏంటంటే మేము గత ఐటీడీ తోట ఇప్పుడు దగ్గర మేము 1985 నుంచి కూడా మా భూములు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఉపాధి పని చేసుకుంటూ మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్న. అదే కాకుండా ఇవాళ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మాకు ఉపాధి కోల్పోయాము. ఉపాధి లేకుండా మా ఊరికి రోడ్డు లేదు, ఉండటానికి ఇల్లులు కూడా లేవన్న. లేకపోయిన పరిస్థితుల్లో మేము ఏం చెప్పామంటే, బాబు మాకు ఇది సాయం చేయండి, మా భూములు 100 ఎకరాలు మీకు ఇచ్చాక కూడా ఇవాళ రోజున మేము ఇంత ఇబ్బంది పడుతున్నామంటే, సార్ మీరు ఆదుకోవాలని మేము ఆ రోజు మొరబెట్టుకుంటే వచ్చి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, పిఓ గారు హామీ పత్రాలు రాసి ఇచ్చేసి మీకు 10 రోజులలో, కలెక్టర్ గారు 10 రోజులలో మీకు ఇగో ఇప్పుడే జీవో 60 లక్షలు శాంక్షన్ చేసిన అని చెప్పి జీవో కాగితాలు చూపించారు. తర్వాత మీకు ఇమీడియట్గా మీకు 10 రోజుల్లో పని స్టార్ట్ అయిద్దని చెప్పారు. మీకు ఇంటి నెంబర్లు మేము ఇస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గత 5 సంవత్సరాలు అయిపోయినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. మళ్ళీ ఇదే పరిస్థితి మళ్ళీ వస్తుందని, మళ్ళీ మాకు ఈసారి ఎట్టకైనా గట్టిగా చేయాలని సీనన్న రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టికైనా తీసుకెళ్ళి మాకు ఏదైనా సాయం చేస్తారనుకొని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం జరుగుతుంది అనుకొని ఇది సీనన్న దృష్టికి వెళ్ళాలని మేము కోరుకుంటూ, అదే కాకుండా మేము ఉపాధి అయితే చిన్నప్పటి నుంచి మా నాన్నలు అందరం కూడా ఐటీ తోటల గత 18-20 సంవత్సరాల నుంచి అందులోనే పనిచేసాం. ఇవాళ రోజున మొత్తానికే పని కోల్పోయాం. అట్లాంటప్పుడు మాకు ఇప్పుడు ఖచ్చితంగా మాకు కావాల్సింది ఏంటంటే, మేము ఉండటానికి ఇల్లులకి ఇంటి నెంబర్లు కావాలి, మా ఊరికి రోడ్డు కావాలి, మాకు ఖచ్చితమైన ఉపాధి అయితే కల్పించాలి సార్. మీది అది సార్. మీ భూమి ఏదైతే ఉందో సార్. ఐటీడీకి ఇచ్చారని అంటున్నారు. అవునండి అసలు ఏంటి వాళ్ళకి ఇవ్వడానికి? సార్, మీకు ఉద్యోగాల టైపు నిత్యం మీకు ఒక సంస్థ కింద ఐటీడీ కింద మేము దత్తం తీసుకుని 360 రోజులు తరతరాలైనా సరే మీకు ఇళ్ళనే మాకు ఒక గ్రాఫ్టింగ్ నేర్పించారు, అన్ని ట్రైనింగ్లు ఇచ్చారు. ఇక్కడ కాదు, హైదరాబాద్ అయితే ఎక్కడికెక్కడికి పంపించి మాకు ట్రైనింగ్లు ఇచ్చి ఆ రోజున మమ్మల్ని రోడ్డు మీద ఏదో ఉపాధి హామీ అన్నట్టు ఈ పనుల కింద పెట్టేసి మమ్మల్ని మొత్తానికి తోట మొత్తం బంద్ చేశారు సార్. ఇవాళ రోజున మాకు పని లేదు, ఏమీ లేదు. ఇవాళ రోజున మేము బయటికి పోదామంటేనేమో మీకు ఏదైనా ఉందా, ఇప్పుడు అడ్డ మీదకి పోతేనేమో లేబర్ కార్డు ఉందా అంటారు. మేము ఎప్పుడు లేబర్ పని చేసేవాళ్ళం కాదు సార్. ఎప్పుడు స్టిల్ మేము మొక్కల కోసము మొక్కల మధ్యన బతికిన వాళ్ళం. మేము ఇవాళ రోజున రోడ్డును పడిపోయాం సార్. ఇట్లాంటప్పుడు మాకు న్యాయం చేయాలని మీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఐటీడీ వాళ్ళకి ఇచ్చాం సార్ మేము 100 ఎకరాలు. ఆ రోజు మా తాతలు, మా నాన్నలు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మీకు ఉద్యోగాలు నిత్యం కల్పిస్తామని చెప్పి ఇవాళ రోజు మోసం చేశారు. అనుభవదారేమో పట్టాదారేమో మేము, అనుభవదారేమో ఐటీడీ సార్. అది కూడా ఇప్పుడు టెన్నర్లు కూడా ఏం జరిగిందంటే సార్, టెన్నర్లు అదే 6 లక్షలు 4 సంవత్సరాలకు, అదే 6 లక్షలకు 4 సంవత్సరాలకి అయితే మేమే చేస్తాం సార్. మాకేమో ఉట్టి ఫలసాయం మట్టుకేమో చెప్పారు. ఇవాళ రోజున బయట వాళ్ళకైతే భూమితో సహా కూడా టెన్నర్లు వాళ్ళకే ఇచ్చేస్తాం సార్. అది కూడా మేము అనేది ఏంటంటే, ఆ టెన్నర్ రద్దు చేసి కూడా అది కూడా మాకే ఇవ్వాలి. మా భూములు కాబట్టి అది మాకే కావాలి, మేమే చేసుకుంటాం. మేమే గవర్నమెంట్కి ఏదైనా కట్టి ఉంటే కట్టుకుంటాం. కానీ ఇవాళ రోజున మమ్మల్ని ఇంత రోడ్డు మీద వేసినందుకు మాకు ఖచ్చితంగా మాకు ఏదైనా ఒక హామీ వచ్చేసరికి మేము ఓటైతే వేయం సార్. కలెక్టర్ గారికి వెళ్ళి ఆర్జీ పెట్టుకోవడం ఏమైనా జరిగిందా ఇప్పుడు వచ్చిన కలెక్టర్ దగ్గరికి? వెళ్ళాం సార్, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము సార్. ఈ ఇళ్ళ కోసం కూడా చెప్పాము మేడం గారికి. చెప్తే మేడం కూడా సరే నేను కనుక్కుంటా అని చెప్పారు. ఇదే కాకుండా తమిళిసై గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళాం. గవర్నర్ గారు 10 రోజుల్లో మాకు లెటర్ పంపించి మమ్మల్ని అందరినీ, ఆర్డీఓ మేడం కూడా వీడికి వచ్చి చూడటం జరిగింది, ఆర్డీఓ మేడం పిలవటం జరిగింది. ఆర్డీఓ మేడం మాతో మాట్లాడి, ఎంఆర్ఓతో కూడా మాట్లాడి ఇమీడియట్గా వీళ్ళది ఏదో పరిష్కారం ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పారు సార్. చెప్పారు కానీ ఇంత మట్టుకు మా దగ్గరకు వచ్చిన అధికారులు లేరు, మాతో మాట్లాడిన అధికారులు లేరు సార్. ఎప్పుడు ఏది చెప్పినా మీకు లేకపోతే ఇక్కడ వచ్చి ఉన్నాం సార్. అసలు మేము ఉన్నది ఒక్కొక్క కుటుంబంలో 8-9 మంది ఉన్నాం సార్. ఆ కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చాం సార్. వచ్చినాక ఇప్పుడు మాకు ఉండటానికి ఇల్లు లేవు. ఏ ఎంఆర్ఓ మారినా, కలెక్టర్ మారినా మీకు గుడిసెలు పీకేస్తాం, తీసేయండి ఇప్పటికి 3 సార్లు పీకారు సార్. మళ్ళీ ఇదే బాధ అని, అదే మేము అప్పటి నుంచి కూడా మేము కోరుకునేది అదే సార్. మాకు ఇంటి నెంబర్లు ఇచ్చేసి మాకు ఏదైనా దారి చూపించి మాకు ఉపాధి ముందు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మహిళలు కూడా ఉన్నారు. అమ్మ, అసలు మీ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? ఏంటి మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతి ఒక్క అధికారికి మేము ఏది చెప్పినా మాకెవరూ సాయం చేయట్లేదు. దివ్య మేడం మాకి ఈజీఎస్ నుండి 250 ఇస్తే, ఐటీడీ నుండి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి చేస్తానని 350 రూపాయలు ఇవ్వమని ఆమె స్కిల్డ్ వర్కర్స్ అని ఆమె మాకు ఇచ్చింది జియో. ఇస్తే ఇక్కడున్న అధికారులు మాకు అది ఇవ్వలేదు. మాకు దివ్య మేడం తేనెటీగల ట్రైనింగ్ హైదరాబాదు, బాపట్ల ఇవి మొత్తం వాళ్ళు పెట్టి దగ్గరుండి మరీ ట్రైనింగ్ చేయించారు. అట్లా చేయించి మీకు ఎక్కువ ఉపాధి కల్పిస్తామని ఆమె ఇచ్చింది. ఆమె హామీ ఇచ్చిన 15 రోజులలో ఆమె ట్రాన్స్ఫర్ అయింది.
చిన్న చిన్న పిల్లలు ఇక్కడ రామారావు వచ్చి మేము చదువుకునే పిల్లలు బట్టలు పట్టుకొని వాకి తడిసి వస్తుంటే ఈ బ్రిడ్జి కట్టించారు. ఆ బ్రిడ్జి కూడా ఇప్పుడు మాకు ఉపయోగం లేదు, సోలార్కి అయింది. మాకు రోడ్డు లేదు, అటు పక్క ఫారెస్ట్ వాళ్ళు గోయి తీశారు, ఇటు ఐటీడీ వాళ్ళు కంచేసిండ్రు. పోవడానికి ఎటు ఇబ్బంది లేదు, అటు ఏమో పొలాలు. చచ్చిపోయిన వాళ్ళని బయట పడేయడానికి కూడా మాకు దారి లేకుండా చేశారు. మరి అతి దారుణమైన పరిస్థితి మాది. ఎవరు వచ్చినా వానల వరదల అల్లకై వస్తాన్నమే తప్ప మమ్మల్ని చూసే నాదులు లేరు. ఇక్కడికి వచ్చి ఈడ శుభ్రం చేసి ఇల్లు వేసుకొని ఇప్పటికి గత 6 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నా దీన్ని ఇప్పటికి 3 సార్లు కూలగొట్టారు. తినటానికి తిండి లేదు, బయటికి పోతే మాకు పని దొరకట్లేదు. మేము మొక్కల నర్సరీ తప్ప వేరే పని చేయలేదు. మమ్మల్ని మరీ ఇతి దారుణంగా చిన్న పిల్లలను కూడా చూడలేదు, జేసీపీలు పెట్టి ఇట్లా కూలగొట్టి ఈడ్చుకొని పోయారు. అది మా పరిస్థితి. మాకు అన్నం అనే అడుగుతాను, మాకు ఇంటి నెంబర్లు, రోడ్డు, మాకు ఉపాధి కావాలని కోరుకుంటాను. నమస్తే సార్, నా పేరు అలివేలు సార్, మాది గరిమెల్లపాడు సార్, ఐటీడీ గరిమెల్లపాడు అని మా ఊరిని దత్తం తీసుకున్నారు సార్. మరి మా భూములన్నీ వాళ్ళు తీసేసుకున్నారు. మా పెద్దలు పట్టాలు కూడా ఇచ్చారంట. ఇచ్చేసి మాకు జాబులు ఉంటాయి, పిల్లల తరాలు ఉంటుంది అనేసి ఇచ్చిండు సార్. మాకు ఇప్పుడు పని లేదు, ఏమి లేదు సార్. ఇటు చూస్తే ఐటీడీ అంతా మూసేశారు సార్. అటు చూస్తేనేమో ఫారెస్ట్ వాళ్ళు కందకం కొట్టారు సార్. ఇటు చూస్తే రైతులు మూసేశారు సార్. మేము అక్కడ ఉండటానికి బయటికి రావటానికి కూడా మాకు అవకాశం లేదు సార్. ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటున్నాం. అట్లా ఉండటానికి కూడా మాకు ఇండ్లు లేవు అని ఇక్కడ పంచాయతీ తరపున ఇక్కడ గ్రామం వేసుకుంటామని మేము వచ్చి కొట్టుకొని 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. అట్లా ఉన్నా కూడా 3 సార్లు అన్ని కూలిపిచ్చారు సార్. మమ్మల్ని పెద్దల్ని అందరిని అరెస్ట్ చేశారు సార్. మా మీద కేసులు చేశారు. మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని. మాకైతే ఇవ్వట్లేదు సార్. మాకు పని లేదు, ఏం లేదు సార్. ఏరే వాళ్ళు వేసుకుంటే ఎక్కడ వేసుకున్నా కూడా వాళ్ళకి పట్టాలు ఇస్తారు, నెంబర్లు ఇస్తారు, మాకు ఇవ్వట్లేదు సార్. మరి మేము ఏం చేసినాం? మాకు ఏ అధికారైనా మాకు న్యాయం చేయాలని మేము ఎమ్మెల్యే ద్వారా కూడా అందరికీ తెలియపరిచినాం. దివ్య మేడం కూడా మాకు లెటర్ పెట్టింది సార్. మా పనులు పోయినాయి, జీవో ప్రకారం కూడా మాకు ఏమీ లేవు సార్. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం.